ఏంటి రైట్ కని కొడేస్తుంది? ఏయ్ నువ్వుగా తల తిప్పుకోవాల్సింది, నేను చూసా మేము తిప్పుకోవాలి. అసలు మామూలు లేదు భయ. నేనే స్టైలింగ్ చేశాను. అది ఎందుకు ఇలా కుదిరింది అనుకున్నాను నేను. అసలు ఆ హెయిర్ చూడు, ఆ గాక్స్ చూడు, స్టైలింగ్, షూస్ చూడు. ఫస్ట్ షూస్ చూసి మాట్లాడండి. ఎవడైనా మోహన్ చూసి మాట్లాడతా? షూస్ లేముంది. ఇది మేము ఎంత స్పెషల్ గా డిజైన్ చేసాం తెలుసా? అదేం కాదు. నెక్స్ట్ డి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఆ. దానికి మనోడు కరువు శాఖ మంత్రిగా నేను దరువు శాఖ మంత్రిగా పోటీ చేస్తున్నా. ఏంటి ఇప్పుడు శాఖలు కూడా డిసైడ్ చేసుకున్నారు? ఎస్. ఆవిడ కలపకండి, ఆవిడ కూడా ఒక శాఖ ఉంది. ఏది చైనా శాఖ కాదు, మబ్బు శాఖ మంత్రి. ఏం శాఖ నీది? నాది దరువు శాఖ అండి, ఆయనది. ఆయన వదిలే, నీ శాఖ చాలా బాగుంది అందుకని రెడీ అయ్యావా? ఎస్. ఇటు సైడ్ కొద్దాం. కరువు శాఖ మంత్రి వర్యులు వేదికను అలంకరించిందిగా కోరుతున్నాం. కరువు శాఖ మంత్రి ఏంటండి సార్? ఎక్కడైనా ఉంటుందా? ఇట్స్ యూనిక్, నో కాంపిటీషన్. ఒకవేళ మేమంతా ఓట్లు వేయాలంటే ఏమేం చేస్తాం? యువతకి ఏమిస్తాం, అందరికి ఏమిస్తాం? కరువు శాఖగా ఉండి కరువు అనేది ఉండదు ఇంకా. సార్ చెప్పండి సార్. చెప్తానండి. మీరు అంటే ఈ పాట అయ్యే లోపు నేను మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకుంటా. ఏ పాట అయ్యే లోపు? అంటే అదే ఈ పెర్ఫార్మెన్స్ అయ్యే అన్ని నువ్వే చేస్తున్నావు కదా. మంత్రి పోస్ట్ ఇచ్చారంటే ఇప్పుడే తెలిసింది నాకు. అది కరువు శాఖ నువ్వు తప్ప ఇంకెవరు సెట్ అవుతారు చెప్పు? కాదు, ఇప్పుడు క్యాంపెయినింగ్ వెళ్ళాలంటే 2-3 పాయింట్లు చెప్పేసి వెళ్ళి కూర్చుంది. కానీ అదే ఇంకా ఎవరికి క్యాంపెయినింగ్ ఎలా చేస్తావు? ప్రేక్షకులారా మైక్ చెక్ చేసి ఫస్ట్. రెడీ. సార్ చాలా మంది వచ్చారు, జనం తండోపతండాలుగా తరలి వచ్చారు సార్. ఏంటి అంతమంది ఉన్నారా? జనం అరుస్తున్నారు సార్, చెయ్యి ఊపండి. ఓహో, ఉన్నారండి చాలా మంది. ఓకే. వెనకాల జనాలకి ఏం చేస్తావు? ఇటు కూడా ఉన్నారు జనాలు, చుట్టూ ఉన్నారు. అందరికి హలో పైన నుంచి చూసే వాళ్ళకి పెట్టవా? ఇది నా మీటింగేనా? ఇంతమంది జనం వచ్చారు కాబట్టి మన స్టైల్ అది గ్రాండ్ ఎంట్రీ. గ్రాండ్ ఎంట్రీ, మంచి గ్రాండ్ ఎంట్రీ సార్. స్టేజ్ మీదకి అడుగు పెడతారు మీరు, ప్రజలందరూ ఉంటారు, వాళ్ళకి అభివాదం చేసి మీరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుని చెప్పచ్చు సార్. మీరు సేఫ్ సార్, మీరు సేఫ్. ప్రదీప్ మీరెవరు? స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్. మీ పేరు? తాడి మట్టయ్య. నేనెవరో తెలుసా? మీరేమిటి సార్ విఐపి అయి ఉంటారు మీరు. విఐపి కాదు, నువ్వు ఎదురు చూస్తున్న కరువు శాఖ మంత్రి నేనే. కరువు శాఖ మంత్రికి అమర్ రహే. హలో అమర్ రహే చనిపోయిన వాళ్ళకి అంటారు. అమర్ అని వచ్చాడు, ఆయన కూడా రమ్మంటున్నాను సార్. అచ్చా మాట్లాడచ్చా నేను? నన్ను గనక మంత్రిగా గెలిపిస్తే ఎవడే వెనక నుంచుంటారు అలాగా సార్ మాట్లాడినప్పుడు కూర్చో. మీరు అరవద్దు, నేను మాట్లాడుతున్నా కదా. ఏదైనా ఉంటే యాక్షన్ చేయండి తప్ప మాట్లాడద్దు. మరి నన్ను మంత్రిగా గెలిపించినట్టయితే గనక మీ ఎవరు ఏమైనా సరే నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు మాట్లాడొద్దు, యాక్షన్ చేయొద్దు, సైలెంట్ గా ఉండు. నన్ను గనక మంత్రిగా గెలిపిస్తే యువత మొత్తానికి అన్ని ఫ్రీ. ఏమిస్తారు తక్కువ 5 పాయింట్స్ చెప్పండి సార్. చదువు ఫ్రీ. దానికి విద్యాశాఖ ఉంది సార్. మనం ఇవ్వకూడదు. అది మనం కాదు సార్, మీరు ఇవ్వకూడదు. కరువు శాఖ సార్ మీది. పార్క్స్ కట్టిస్తా. అంటే ఏ పార్క్ ఇస్తారు? ఎలా ఉంటది పార్క్? మామూలు పార్క్, ఫుల్ ట్రీస్ ఉంటాయన్నమాట. మీరెందుకు చెట్లు నాటిస్తున్నారు? నాకు ఎక్కువ చెట్లు ఉండాలి ఎక్కడన్నా. ఎక్కడైనా అది ఆక్సిజన్ ఇస్తుంది కదా మనకి. కనపడకూడదు. కనపడడం గురించి కాదు, మామూలు చెట్టు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని ఊపిరి పీలుస్తా ఉంటా. నువ్వు అక్కడే? నేను ఒక్కడే. నమ్మచ్చా? సరే చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా రండి. కరువు శాఖ మంత్రిగా మీరు పార్కులు కట్టించి అందులో చెట్లు పెడతారు. ఎక్కువ చెట్లు ఉండాలన్నమాట. ఇంకా ప్రతి థియేటర్స్ లోని కార్నర్ సీట్స్ కపుల్స్ కి ఇవ్వాలని పెడతామట. కపుల్స్ వెనకాల ఎందుకు ఉంటున్నారు మీరు? అంటే కరువులో బ్యాచులర్స్ ఉంటారండి, కపుల్స్ కాదు. ప్రతి సినిమాకి ఇంటర్వెల్ కి బ్యాచులర్స్ దగ్గర చీరగల్స్ వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోతా ఉంటారు అన్నమాట. మామూలు మేనిఫెస్టో కాదు సార్. ఇలా ఇంకా అద్భుతం ఇన్నోవేటివ్ ఉన్నాయి మన దగ్గర, చెప్తా తర్వాత. 2కే మాకు మెంటల్ వచ్చేస్తుందంటే సార్. మేల్ బ్యాచులర్సా ఫీమేల్ బ్యాచులర్సా? మేల్ బ్యాచులర్స్ కి. అచ్చా, ఓకే. ఫీమేల్ బ్యాచులర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళతో నేను వెళ్ళి డిస్కస్ చేస్తామాట, చెప్తా. వాళ్ళతో కూడా నువ్వే డిస్కస్ చేస్తావా? ఈయన చీర్ బాయ్ కింద వెళ్తాడు. వెళ్తే వెళ్ళగానే అలాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళి మాకు. నేను అలా సార్ ఇందా నుంచి ఒకటి కొడేస్తాను చెప్పమంటారా? ఏంటిది? అంటే మీటింగ్ నుంచి వెళ్ళిపోయి చాలా సేపు సార్ అందరూ. ఎవరు లేడా? సుధీర్ బాబుకి
మా లేడీస్ మమ్మల్ని ఎక్కువ మిస్ అవుతున్నారు, మేము వెళ్ళాలి. మబ్బు శాఖ మంత్రి ఆ, ఓ సేమ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ, అడిగానని చెప్పండి సార్. యా, అలా. జాగ్రత్త. ఇప్పుడు ఇట్ సైడ్ హే 4 హ్యాండ్స్ వర్షిని గారు. చిన్నప్పుడు వర్షిని నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. కాదు ఇప్పుడు నీకేమైనా కావాలనుకో ఖర్చు జోబు నుంచి తీయాలి, తనకి ఏం అవసరం, ఇలా పెట్టి ఇలా తుడి చేసుకుంటే చాలు. ఆవిడేంటి చుట్టుపక్కల 2-3 సరిపోయింది అది. 2-3 సరిపోయింది అది. కానీ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే సార్, ఒక పోటా పోటీ నడుస్తుంది వీళ్ళిద్దరిలో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ లో. అబ్బా నీదే దారుణం, నాది ఇంకా దారుణం. ఈ ఎపిసోడ్ నుంచి ఒకరికొకరు హెయిర్ స్టైల్స్ కూడా చేస్తున్నారు. అది ఒకసారి నుంచో. కొంతమందికి సెట్ అవుతాయి, అట్లా సెట్ అయిపోయిందండి అంతేనా. ఆ గ్లాస్ కూడా వేసుకోవాలి, అప్పుడే సెట్ అవుతుంది. సరిపోయారండి ఇద్దరు. దేనికి? రిసెప్షన్ సార్, రిసెప్షన్ సార్. ఏంటి నాకు తెలియకుండా నేను అంటే రిసెప్షన్ అంటే పెళ్లి తర్వాత రిసెప్షన్ అది అనుకుంటారా? కాదు, హోటల్ దగ్గర. హోటల్ రిసెప్షన్ గురించి మాట్లాడుతున్నాను. మంచి కాస్ట్లీ హోటల్ లా ఉంది ఇద్దరు చూస్తుంటే. నిజంగా కాస్ట్లీ హాట్. చికెన్ అయ్యేటప్పుడు వస్తారు లగేజ్ తీసుకొని. ఆహా కాదు, అది అక్కడ కాదు, ఎందుకంటే డోర్ కదా, సో లగేజ్ తీసుకుంటే మళ్ళీ డోర్ క్లోజ్ అవ్వదు. మేడం అయితే రోజెస్ ఇస్తారు రిసెప్షన్ లో. పాష్ గా ఎవరిస్తారు, ఏ హోటల్లో ఇస్తారు నాకు అర్థం కాదు. ఏవో సుధీర్, ఏ హోటల్? నాకు ఒక ఇల్లు ఉందా ఇక్కడ, ఏదో హోటల్ నెంబర్ తిరిగి వాళ్ళు కాదే చెప్తే వేసుకో, అది ఏంటది? నా గ్రహాలు బాగాలేదు సార్, ఒక 5 నిమిషాల తర్వాత వేసుకోవాలి. బట్ జోక్స్ అపార్ట్ చాలా అందంగా ఉన్నారు. అండ్ స్పెషల్లీ అది మొత్తం మీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా మీ హెయిర్ స్టైల్ లాగే ఉన్నాయి. మీ హెయిర్ స్టైల్ లాగే ఉన్నాయి. అలివిల్లే సోకులాడి సిట్టమ్మే మావదనే నంగనాచి పుల్లమ్మే అలివిల్లే సోకులాడి సిట్టమ్మే మావదనే నంగనాచి పుల్లమ్మే. ఒక హీరో షోకేస్ రీల్ లా ఉంది. డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్ నీ కోసం వెయిట్ చేస్తారు. జర్రగండి 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 జాబిలమ్మ జక్కటేసుకొచ్చనండి. శ్రావణ్, నాకు అలా మూవీ సాంగ్ చూసినట్టుంది. శేఖరనియా ఎలా ఉందనియా? మంచి కలర్ఫుల్ గా ఉందనియా. ఇప్పుడు రెడీగా ఉండండి, డి లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళానా నేను? అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్య బాబాయ్ తల హిస్రి కదం బిడుకో తల దించి సలాం అనుకో బరిలో ఉన్న సికందరియే బాజా. ప్రాపర్టీయే కావాలా ఏంటి డాన్స్ చేయాలంటే? అందరూ సెట్ లో ఉన్నారు కాబట్టి భయం రాలేదు, లేదంటే వెరీ స్కేరీ పర్ఫార్మెన్స్. శ్వేత, యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్. వామ్మో, ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద? సునంద,
యు ఆర్ బికమింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్